పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో, నందిని, నేను రాహుల్. చెప్పు రాహుల్. అది కాదు నందిని, ఎందుకు రిజెక్ట్ చేసావు కాల్ చెప్తావా నందిని? నువ్వు నాతో ఏమన్నావు? పర్సనల్ గా మాట్లాడడం ఇద్దరం అన్నావా? పెళ్లి చూపులకి తీసుకెళ్ళి మరి అన్నావు కదా. నువ్వు ఇంత చేసి పబ్లిక్ లో పెట్టావు కదా ఇష్యూని. ఇంకా నేను పబ్లిక్ లోకి వచ్చాక కూడా చెప్పకపోతే, నువ్వు నన్ను ఎంత హర్ట్ చేసావన్నది చెప్పకపోతే నలుగురిలో నేను తలదించుకొని బతకాల్సిన అవసరం వస్తుంది. నువ్వేం అడిగావు నన్ను ఒకసారి గుర్తు తెచ్చుకో రాహుల్. వర్జిన్ అని అడిగావు. నన్ను పట్టుకొని నువ్వు వర్జిన్ అని అడుగుతావా? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ తల్లిదండ్రులకు నేర్పించండి సంస్కారం? ఒక్కసారి ఆలోచించలేదా రాహుల్? నన్ను అంత ఇష్టపడ్డానన్నావు కదా రాహుల్. ఇలాంటి మాటను అడగాల్సింది ఒక కాబోయే భార్యని. ఇష్టపడిన వాడు ఇలాంటి మాట అడుగుతాడు కాబోయే భార్యని పట్టుకొని? సారీ రాహుల్, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు రాహుల్. నేను ఎంతో పెయిన్ తీసుకున్నాను రాహుల్. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నేను ఈ మాట నీతో నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇక మీదటైనా ఇంకొకరితో మాట్లాడే ముందు కనీసం ఆలోచించి మాట్లాడతావని మాత్రమే చెప్తున్నాను రాహుల్. నందిని, నేను కావాలని అడగలేదు నందిని. అదేదో బై మిస్టేక్ గా ఎక్స్ట్రీమ్లీ సారీ నందిని. రాహుల్, ఒక్కటే ఆలోచించుకో. అది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సరే, ఒక మనిషితో మాట్లాడేటప్పుడు అది ఫ్రెండ్ అవ్వని, భార్య అవ్వని, తల్లి అవ్వని, చెల్లెలవ్వని, ఒక ఆడపిల్లతో మాట్లాడే ముందు నోట్లోంచి ఒక్కో పదం బయటకు వచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి రాహుల్. నువ్వు నన్ను ఇష్టపడ్డానంటే నా ఇంటికి నా తల్లిదండ్రులు నీ ఫ్యామిలీ అందరినీ పెళ్లి చూపులకి పిలిచారు. నీ గురించి, నీ పేరెంట్స్ గురించి నాకు చెప్పి ఈ పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని నన్ను కూర్చోపెట్టినప్పుడు ఒక ఆడపిల్లగా నా కాబోయే భర్తను నేను చూసుకుంటున్నానని ఎంతో ఆశతో నేను వచ్చి కూర్చుంటే పక్కకు పిలిచి వర్జిన్ అని అడుగుతావా? నన్ను చెక్ చేస్తావా నువ్వు? నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? గ్రేట్ రాహుల్. ఇదే ప్రశ్న నేను నిన్ను అడుగున్నా, లేదా నేనే నిన్ను టెస్ట్ చేసుకోమని చెప్పుంటే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకునేవాడి రాహుల్? నేను నీ స్థానంలో ఉండి ఇదే ప్రశ్న నా నోట్లోంచి నిన్ను అడుగుంటే నువ్వు నన్ను క్షమిస్తావా? అదొకటే గుర్తుపెట్టుకో రాహుల్. నువ్వు అడిగింది తప్పు. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని కానీ నన్ను కలవాలని కానీ ప్రయత్నించకు నందిని. ప్లీజ్ నందిని, నువ్వు అలా కనుక. నువ్వు అంటే చాలా ఇష్టం నందిని. చాలా ఇష్టం అయితేనే ఇలాంటి ప్రశ్న అడుగుతావా రాహుల్? నందిని, బై మిస్టేక్ ఏదో అలా జరిగిపోయింది నందిని, అలా అడిగేసాను. కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం నందిని. నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నందిని. ప్లీజ్ నందిని, సారీ నందిని. రాహుల్, నీది చాలా గొప్ప సంస్కారం. ఇలాంటి సంస్కారహీనులు నాకు అనవసరం రాహుల్. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను రాహుల్. కాబట్టి దయచేసి ఇంకోసారి ఈ టాపిక్ ఇంకా నా దగ్గరికి తీసుకురావద్దు. పెద్దవాళ్ళగా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. ఓకే? ప్లీజ్ నందిని, నన్ను అర్థం చేసుకో నందిని. రాహుల్, ప్లీజ్ రాహుల్. నువ్వు అంటే చాలా ఇష్టం నందిని. నేను చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నందిని. ప్లీజ్ నందిని. నందిని, మాట్లాడు నందిని. సారీ డాక్టర్, ఎమోషనల్. నా వల్ల తప్పు జరిగిపోయిందండి. అంటే నేనేదో బై మిస్టేక్, నేను కావాలని నందిని నేను అనుమానం పడలేదు, లేకపోతే నన్ను అలా అడగలేదు. బై మిస్టేక్ గా వచ్చేసింది. కానీ నేను చేసిన తప్పే డాక్టర్ గారు. కానీ
పెళ్ళంటే చేసుకుంటే నేను చేసుకుంటాను డాక్టర్ గారు. పోష్ కల్చర్ ని ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవట్లేదు. ఈ అనవసరమైన ప్లేసెస్ లో ఆ కల్చర్ ని మనం అడాప్ట్ చేసేసుకోవటం అసలు మన కల్చర్ అండి ఇలా మాట్లాడటం అనేది. రాహుల్, ఇప్పుడు ఏదో చేసేసేయండి, ఆ అమ్మాయిని నన్ను కలిపేయండి, దిస్ ఇస్ నాట్ ద ఇష్యూ ఇక్కడ. రాహుల్, ఒక మాట అనే ముందు మీ మదర్తో కానీ మీ సిస్టర్తో కానీ ఎంత పద్ధతిగా మాట్లాడతావో అదే పద్ధతితో కాబోయేటటువంటి భార్యని తన సెన్సిటివిటీస్ ఆలోచించి మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు బహుశా నందిని అక్కడ ఉంది కాబట్టి కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఇంకో పద్ధతిలో అర్థం చేసుకుంటారు. ఓకే, నా క్యారెక్టర్ గురించి అడుగుతున్నాడు కాబట్టి నీ క్యారెక్టర్ ఏంటి అని అడగచ్చు. కానీ నందిని ఆ స్థాయి అమ్మాయి కాదు. ఆ అమ్మాయి యొక్క సెన్సిటివిటీస్ నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈరోజు ఒక మాటే కదండి, మాటను నేను వెనక్కి తీసేసుకుంటాను, నన్ను క్షమించండి అని నువ్వు అనేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో అన్యాక్సెప్టబుల్ టు నందిని. మీరు చేయాల్సిందంతా చేసేసారు, అడగకూడని ప్రశ్నలు అడిగేశారు, మళ్ళీ తనే కావాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ అమ్మాయి ఈరోజు పబ్లిక్లోకి వెళ్ళి ఈరోజు నేను ఈ అబ్బాయిని వదిలేయటానికి ఈ అబ్బాయి నోట్లోంచి ఈ మాట వచ్చింది అనేటటువంటి మాట ఆ అమ్మాయి బయటికి చెప్పలేదు. మేము అడగ్గా ఈరోజు మాకు చెప్పింది, బాధపడుతూ ఏడుస్తూ. ఎందుకు? నీ క్యారెక్టర్ని కూడా అక్కడ కాపాడేటటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తుంది. నీ నోట్లోంచి ఇలాంటి మాటలు ఊడి పడతాయి అనేటటువంటిది అంశం సమాజంలోకి వెళ్తే కనుక నువ్వు చూస్ చేసుకోవటం కాదు, అమ్మాయిలు నిన్ను చూస్ చేసుకోరు. ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని భావించద్దు. ఎంత కఠినంగా ఆ అమ్మాయి మనసు గాయపడింది అన్నది ఆలోచించాలి. మీరు ఆ అమ్మాయి స్థానంలో నిలబడి పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు వాళ్ళు, ఎలా పేరెంట్స్ పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తారు, కానీ డైరెక్ట్ గా అడిగేస్తారా ఎవరైనా? నీకు నచ్చినటువంటి అమ్మాయి అని 1కి 10 సార్లు అన్నావు, అక్కడ నువ్వు ఆటోమేటిక్ గా ఏమనుకున్నావు అంటే కనుక నీకు నచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి నువ్వు ఆటోమేటిక్ గా నచ్చేసావు అనేటటువంటి అహంకార భావంతో నీ మనసు లోపల ఉండేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి భావం. సో అది ఊరికి నువ్వు అనలేదు నాన్న, ఊరికి నోరు జారటం కాదు. నీకేంటంటే ఇంత చక్కటి అమ్మాయి, ఇంత అందమైనటువంటి అమ్మాయి బహుశా నాకు కాకుండా వేరే వాళ్ళతో ఏమన్నా ఒక స్నేహపూరితంగా ఉందా అనేటటువంటి ఒక ఆలోచన నేను లోపల పిండేయటం వల్ల పెళ్లికి ముందు ఈ టోన్తో వచ్చింది, పెళ్లి తర్వాత ఏ టోన్తో ఏ యాక్షన్తో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి ముందు జాగ్రత్త చర్యగా బయటపడింది. 4 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంది తను. ఒక పెళ్లి కుదిరిన తర్వాత ఈ సంఘటన జరిగింది అన్నది ఒక్కటే ఒక ప్రధానమైనటువంటి బాధ. రెండోది ఏంటంటే, ఇక్కడ కేవలం మాట అన్న నువ్వు ఒక్కడవే కాదు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా సమాధానం చెప్పుకుని బాధపడేటటువంటి పరిస్థితి వస్తుంది. రేపొద్దున ఇంకో సంబంధం వచ్చినా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధం వస్తుంది అనేటటువంటి ప్రశ్న అందరి మనసులో ఉంటుంది. మాకు సారీ ఎందుకు నాన్న? నీ జీవితానికి నువ్వు సారీ చెప్పుకోవాలి, నీ జీవితానికి నువ్వు చేసుకున్న పనికి నువ్వు సారీ చెప్పుకోవాలి. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హావ్ లెర్న్డ్ ఎ లెసన్. ఒక అమ్మాయి యొక్క సున్నితమైన మనస్తత్వం గురించి నేర్చుకున్నావు. మూవ్ ఆన్ అండ్ ట్రై టు సీ అన్ అదర్ గర్ల్. మళ్ళీ ఇంకో అమ్మాయిని చూడండి, పెళ్లి చూపులు కానివ్వండి. మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీ మనసు కూడా మంచిదే అని నాకు అనిపిస్తుంది. యూ గో హెడ్ అండ్ ట్రై టు సీ ఫర్ బెటర్ అలయన్సెస్ నాన్న. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రతి అమ్మాయికి కూడా మనసు ఉంటుందండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మేడం సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ ఈ ఇష్యూని ఇంతటితో వదిలేసేయండి రాహుల్. అమ్మాయి అంటే నాకు ఇంకా వద్దండి. ఇష్టపడ్డారు, అభిమానించారు, భార్య కింద చేసుకోవాలి అని అనుకున్నారు. ఒక పొరపాటు పనుల వల్ల ఆ ఇష్టం కాస్త ఇప్పుడు దూరం అయింది, అంతే. ఇంక అక్కడితో వదిలేసేయండి. ఇంకా నాకు ఇష్టం, ఇందాక అమ్మాయి ఒక వార్నింగ్ ఇచ్చింది మీకు, ఇంక ఇక్కడితో వదిలేసాయి. నాకు కమ్యూనికేట్ చేయటం కానీ, సంప్రదించటం కానీ, నెగోషియేట్ చేయటం కానీ చెయ్యొద్దు. ఆ మాటకి నా మనసు గాయపడింది, దీన్ని ఇక్కడితో వదిలేసాయి అని చెప్పింది కాబట్టి అట్లీస్ట్ ఈ మాట కన్నా ఆ అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇవ్వండి. సార్, ఐ యామ్ సీరియస్లీ అపాలజైజ్ సార్. ఓకే, ఈ ఇష్యూ ఇంతటితో వదిలేసేయండి రాహుల్. ఓకే, కన్సోల్ యువర్ సెల్ఫ్ రాహుల్, కన్సోల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. మళ్ళీ బెటర్ అవకాశాలు, బెటర్ ఆపర్చునిటీస్ రావాలి అని కోరుకోవాలి. వచ్చినప్పుడు మాత్రం కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాలన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ రాహుల్. నందిని ఉన్నారా మీరు లైన్ లో? తను కట్ చేసేసింది, తనకి ఇంకా మాట్లాడటం ప్రొలాంగ్ చేయడం నచ్చట్లేదు. రూల్ అవుట్ అయిపోయింది. ఆ విషయం మన అమ్మాయిని కూడా రిక్వెస్ట్ చేయకూడదు, కన్విన్స్ చేయాలని ట్రై చేయకూడదు. అది మన ఇది కాదు. ఎందుకంటే ఇంకోటి ఏదో జరిగి హర్ట్ అవుతే అది వేరే విషయం. ఏదో కట్న కానుకలో పెళ్లి చేసేటటువంటి విధానాలు, పద్ధతుల గురించి అంటే అది వేరే విషయం. నీ క్యారెక్టర్ లో ప్యూరిటీ ఉందా అని ఒక అడిగేటప్పటికి ఇంకా దానికి మించినటువంటి అస్సలు లేదండి. మంచి నిర్ణయం తీసుకుందనే అనుకోవాలేమో నిజం చెప్పాలి అంటే.
రైట్, ఇతను కూడా ఆలోచనలో పడినట్లుగా అనిపిస్తోంది. అవునమ్మా, కరెక్ట్. చూద్దాం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.